మన ఫ్రెండ్స్ లో దీనికే ఫస్ట్ పెళ్లి జరుగుతుంది. అవునవును, గుంటూరు నుంచి వచ్చి గుజరాత్ అని ఎలా పట్టుకుందో చూడు. అది చాలా తెలివైందే. థ్యాంక్ యూ వెరీ మచ్. సిగ్గు చూడు. థ్యాంక్ యూ. హాయ్, కంగ్రాచులేషన్స్. హే వావ్, థ్యాంక్ యూ. హాయ్. థ్యాంక్ యూ. నాకు చిన్న డౌటే. డౌటా? ఏంటి? ప్లీజ్ 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 5 నిమిషాలు అట్రావే. ఈ నదిలేసి ఎలా రాను? ప్లీజ్, నాకు తల పగిలేట్టుంది. సారీ, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఏంటి? మన కాలేజ్ లో నా తర్వాత నువ్వే అందంగా ఉండేది. సరే, ఈక్వల్ గా ఉంటాం. హాస్టల్ రూమ్ ఫుల్ గా రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రామ్ లో ఫోటోలు పెట్టుకున్న దానివి ఇలాంటి సొట్టగాడిని, ఇలాంటి వారిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావే? ఇలా చూడు, ప్రాక్టికల్ గా ఆలోచించు. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎంతకు మించి ఏం కావాలే? పిచ్చిదానా, అందానికి సంపాదనకి సంబంధం లేదే. సంపాదించేవాడు అందగాడే అవ్వక్కర్లేదు. నన్ను పోనివ్వే. చూడు, రిసెప్షన్ లో ఒక్కడే ఫోటోస్ కి పోసిస్తున్నాడు. అది కాదు, ఒకడు అందంగానూ ఉండి చక్కగా సంపాదించేవాడు అయితే తల్లి దండం పెట్టి మరి పెళ్లి చేసుకో. ఏంట్రా అలా ఉన్నావు? ఒక విషయం గురించి ఎంతో ఆలోచిస్తున్నాను రా, సరైన సమాధానం చిక్కట్లేదు. ఏంటో చెప్పు, నాకు చిక్కుతుందేమో చూద్దాం. పోలీసు వాడిని నా వల్లే కావట్లేదు. ఈయన వచ్చాడండి పెద్ద. పోలీసు వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి ఉన్న తేడా ఏంటో చెప్పనా? వాళ్ళు ఎవరు బుద్ధిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. అటెన్షన్ అంటే కాలు కలపడం, స్టాండర్డీస్ అంటే కాలు విడదీయడం, షూట్ అంటే దడ కాల్చి పారేయడం. కానీ పోలీసు వాళ్ళు అందరం బుద్ధిని ఉపయోగిస్తాం. పిక్ పాకెట్ గాడిని పట్టుకోబోయే ముందు పిక్ పాకెట్ గాడి మళ్ళీనే ఆలోచిస్తాం. హంతకుడిని పట్టుకోబోయే ముందు హంతకుడి మళ్ళీనే ఆలోచిస్తాం. తీవ్రవాదిని పట్టుకోబోయే ముందు తీవ్రవాదిగానే మారుతాం. అలాంటి పోలీసు నా బుద్ధి నేను ఉపయోగించుకోగలను, కానీ నువ్వు వెళ్ళి బంతాడు ఆడుకోమ్మా. నీ సమస్య ఏంటో చెప్పరా, పరిష్కారం ఉందో లేదో చెప్తాను. సరే, పరిష్కరించరా. ఆ టెర్రరిస్ట్ తప్పించుకుపోయాడు కదా, ఆ రోజు రాత్రే ఒక పోలీస్ ఆఫీసర్ తన ఇంట్లో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తీవ్రవాది తప్పించుకుపోయేటప్పుడు ఆ ఆఫీసరే డ్యూటీలో ఉన్నాడు. ఈ 2 ఇన్సిడెంట్లకు ఏదైనా సంబంధం ఉన్నదేమో అని నా బుర్రకి ఇప్పుడు వచ్చిన డౌట్. అది ఆత్మహత్య కాదు, హత్య. ఎలా చెప్తున్నావు? చేసింది మనమేగా. నువ్వెందుకు చేసావురా? మరి వాడెందుకు టెర్రరిస్ట్ ని తప్పించాలి? టెర్రరిస్ట్ ని తప్పించాడా? నీకెవరు చెప్పారు? టెర్రరిస్టే చెప్పాడు. హాస్పిటల్ నుంచి తప్పించుకున్న టెర్రరిస్ట్ నువ్వెక్కడ చూసావు? అదే హాస్పిటల్లో నువ్వు. హాస్పిటల్లో నేను? హాస్పిటల్లో నేను? హాస్పిటల్లో నేను ఎక్కడ చూసావు అడుగుతున్నానా? ఏంటో చెప్పరా? ఒరే జగ్గు దాదా, నేను సస్పెన్షన్ తట్టుకోలేను కదరా. అదేంటో చెప్పాలరా. ఒక్క నిమిషం రా. చెప్పండి. నేను మిమ్మల్ని నేను ఏంటి, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నుంచి వస్తున్నారా? లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? ఎప్పుడు వచ్చింది ఐడియా? ఇవాళ ఉదయం 8:40కి. ఈ 8:40 ఏంటి? నా ఫ్రెండ్ రిసెప్షన్. మా కాలేజ్ లో చాలా అందమైన అమ్మాయి, కానీ తను పెళ్లి చేసుకోబోయేవాడు అస్సలు బాలేడు. ఎందుకని దాన్ని అడిగితే అది కొన్ని విషయాలు నాకు విడమర్చి చెప్పింది. తర్వాత ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేశారు బాగా. కానీ మనకేంటో మొదటి నుంచి మ్యాచ్ అవ్వట్లేదండి. ముందు నేను వద్దన్నాను, తర్వాత మీరు వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు. కావాలనేగా అంటున్నాను. అవును, బట్ మనిద్దరి టేస్ట్లు కలవాలిగా. మరి మీరు స్మోక్ చేస్తారా? దమ్ము దమ్ము. చచ్చా, భలే వారండి మీరు. అమ్మాయిలు దమ్మెలా కొడతారు. బాక్సింగ్ లో ఇవి లవ్డే కాదు. మరి అదే
నాకు స్మోక్ చేసే అమ్మాయిలంటేనే ఇష్టం. దమ్ము కొట్టలేదని చెప్పలేను. గర్ల్స్ పార్టీ, న్యూ ఇయర్ అప్పుడు సరదాగా కొట్టాను. ఓకే, మందు డ్రింక్ అమ్మా, డ్రింక్. రెడ్ వైన్ గుడ్ ఫర్ హార్ట్, గుడ్ ఫర్ స్కిన్. ఒకసారి బోట్కా కొడదామని ప్రయత్నించాను. మరదే, నాకు మందు కొట్టే అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. లేదు, మీరు కావాలని ఇలా మార్చి మార్చి అడుగుతున్నారు. మీరు నన్ను లవ్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను ఏడిపించడానికి ఇలా అడుగుతున్నారు. మీకోసం పెళ్లి నుంచి డైరెక్ట్ గా ఫుడ్ కూడా తినలేదు. కావాలంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటాను. ఓకే, హే, నేనేదో తమాషా కంటే దానికి నువ్వు. ఓ చిన్న ప్రాబ్లం. మళ్ళీ ప్రాబ్లమా? ఏంటది? మీ మీద ఉన్న కోపంతో ఇంట్లో వేరే సంబంధం చూశారు. నేను ఓకే అనేసాను. ఓకే అనేసావా? అదేం పెద్ద సమస్య కాదు. ఓకే అనడం, తర్వాత ఓకే కాదనడం నాకు మామూలే. హే, నీకు చెప్పిన ఓకే వేరే, అతనికి చెప్పిన ఓకే వేరే. అతను మిలిటరీనే. ఓ, అతన్ని కన్విన్స్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇప్పుడు 12 o'clockకి కాఫీ షాప్ కి రమ్మన్నాడు. ఓకే, నేను వస్తాను. నేను చూసుకుంటాను. మరి వెళ్దామా? మిలిటరీ కదా, షార్ప్ గా వచ్చేసాడు. నేను ముందెళ్తాను, నువ్వు తర్వాత రా. నేను మాట్లాడి నిన్ను పిలుస్తాను, తర్వాత నువ్వురా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, IC 58464 Captain Jagdish reporting, sir. Battalion Cadet Army salute. సారీ రేజేగా, నువ్వేంట్రా ఇక్కడ? ఎలా ఉన్నావురా? I'm fine, sir. నువ్వు గట్టిగా అరిచేటప్పటికి నేను కూడా ఇది పెరే గ్రౌండ్స్ అనుకున్నాను. ఓకే, కమాన్, రా. No, sir, no, sir. ఏం లేదు, నేను చేసుకోబోయే అమ్మాయి ఇప్పుడు నన్ను కలవడానికి ఇక్కడికి వస్తాను. So, అందుకే ఈ గెటప్. ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్ గా ఉంది. can I get you something for you, sir? No, nothing. I'll just sit here. Allo, say yeah, allo, bayo, ayo, ayo, bayo. Allo, say yeah, allo, allo, say yeah, allo, bayo, ayo, ayo, bayo. Allo, say yeah, allo. హలో. నమస్కారం. ఏమనుకుంటుందో ఏమో. హలో. హాయ్, కూర్చోండి. నేను మీకు బాగా నచ్చానని మీ అమ్మ ఫోన్ చేసి చెప్పారు. ఓ సారీ నిషా, మీట్ మిస్టర్ జగదీష్. వీఆర్ ఇన్ ద సేమ్ బెటాలియన్. బట్ నాకన్నా వీడు చాలా జూనియర్. చీటి మాటికి తప్పులు చేసి పని అవుతూ ఉంటాడు. అందుకే నేనంటే భయం కొంచెం ఎక్కువ. జగదీష్, నిషా. హలో మేడం. నిషా, నీకేం కావాలి? నో, నథింగ్. నథింగ్. ఓ గ్రేట్ యార్. జగదీష్, నీకు? No, sir. వావ్. నిషా, నేను ఇవాళ ఈవినింగ్ హోటల్లో ఓ గెట్ టుగెదర్ అరేంజ్ చేశాను. స్మాల్ పార్టీ. యు మస్ట్ కమ్ యా. జగదీష్, నువ్వు వచ్చే. Yes, sir. నా 12:30 మనం మీట్ అవ్వాలనుకుంది 12 o'clock. ఐఎమ్ సో పంక్చువల్ యా, బికాస్ ఐఎమ్ ఏ మిలిటరీ మ్యాన్. Of course. సో ఈవినింగ్ మీట్ అవుదాం. Yeah. షల్ ఐ మేక్ యు మూవ్? Bye. బాయ్. ఓకే జగదీష్. Yes, sir. IC 584. ఏంట్రది? ఈవినింగ్ మీట్ అవుదాం. Sir. ఓకే, బాయ్ రా. బాయ్. సీ యు రా.
అమ్మయ్యా. ఇదే నన్ను మాట్లాడే లక్షణం. ఆ, అది కాదు మేడం, ఏదేమైనప్పటికీ మీరు వారి కాబోయే శ్రీమతి కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మేడం అంటున్నా. ఆల్రెడీ మనం లవ్ చేసుకుంటున్నాం కదా. అయ్యో, మన లవ్ ని బ్రేకప్ చేసుకుందాం. 1 hour కూడా లవ్ చేసుకోలేదు, అంతలోనే బ్రేకప్. ఇలా చూడండి మేడం, వారు నాకన్నా అన్నిట్లోనూ బెటర్. 400 మీటర్స్ రన్ చేయడానికి నాకు 52 seconds కావాలి, కానీ వారికి 48 seconds చాలు. హై జంప్ లో నేను 6.1 inch, కానీ వారు 6.4 inch. లాంగ్ జంప్ లో నేను 7 meters, కానీ వారు 7.4. వెయిట్ లిఫ్ట్ లో ఇక్కడ ఏమైనా మిలిటరీ సెలక్షన్ జరుగుతుందా? నాకైనా నచ్చలేదు. అది కాదండి, ఫస్ట్ నేను మీకు నచ్చలేదు, ఇప్పుడు నచ్చాను. వారు ఇప్పుడు నచ్చలేదు, రేపు నచ్చొచ్చుగా మీకు. అది వేరు ఇది వేరు. అంత మాట అనకండి, నాకంటే ఈజీగా పిల్ల దొరుకుతుంది, కానీ వారికి పాపం ఇంత వయసు వచ్చిన తర్వాత ఏ పిల్ల దొరుకుతుందండి? అందుకో నేనే దొరికానా? ఫోన్ రింగ్ అవుతోంది. నీ ఫోన్ యా? ఓ సారీ. ఆ హాస్పిటల్ ని తప్పించుకున్న టెర్రరిస్ట్ ని ఎక్కడ చూసావురా? నీకు సస్పెన్స్ దాచుంచడం అంటే నచ్చదు, నాకు సస్పెన్స్ ఓపెన్ చేయడం అంటే నచ్చదు. రేపు మన ఇద్దరికి ఒక ముఖ్యమైన పని ఉంది. అరే, అరే, అరే.